తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమంతో ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ తెలియపరచడం కోసం ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కళాకారుల బృందంచే రథయాత్ర నిర్వహిస్తూ ఉండగా శుక్రవారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని అంబేద్కర్ కాలనీకి రథయాత్ర చేరుకుంది. తెలంగాణలోని అన్ని గ్రామాల, మండలాల, పట్టణాల, జిల్లాల ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు రావాలని సాంస్కృతిక కళాకారుల బృందంచే ప్రజలను ఉత్తేజపరుస్తూ ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా కళామండలి రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లా ఇన్ఛార్జ్ మచ్చ దేవేందర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యత గురించి, ఎస్సీ ఉపకులాలకు ప్రయోజనాల గురించి తెలియజేశారు. దాని సాధనకే ఫిబ్రవరి 7వ తేదీన మందకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు. అందరికీ మాదిగ ఉద్యమ వందనాలు. 1,00,000 డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7వ తారీఖు జరగబోయే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి ఇంట్లో నుంచి ఒక మాదిగ, ఎంతమంది ఉంటే అంతమంది మాదిగలు భుజాన డప్పేసుకొని హైదరాబాదుకు తరలించే కార్యక్రమాన్ని పెద్దలు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మేమంతా తెలంగాణ వ్యాప్తంగా కళాకారులం కాదు, కళానాయకులుగా మా పాత్రను మేము పోషిస్తున్నాం. 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కేవలం ఎంఆర్పిఎస్ నాయకులు మాత్రమే కష్టపడి ఇక్కడి దాకా తీసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు 30 రోజులు మీ బాధ్యతను మీరు ఒక 30 రోజులు టైం ఇవ్వండి మాకు, తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుంది అని చెప్పి పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు మేము ప్రతి పల్లెను, ప్రతి ఇల్లును చుట్టుముట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాదు జిల్లా బోధన్ మండలము విలేజ్ అంబేద్కర్ కాలనీలో 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారుల, కళానాయకులు రాంపూర్ సాయి, మహేందరు, చిట్టిబాబు, డప్పు సంతోష్, నవీన్, డోల్ నర్సింగ, మందన్న, మామతి, మారుతి, అదేవిధంగా లసింగారి, బ్యామయ్య, భూమయ్య, తాడే అచ్చయ్య, పోచిరామ్, యమున, ప్రవీణ్, పోషెట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.